హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మేము ముందుకి 30x41 డైమెన్షన్స్ తోటి 136 గజాల ప్లాటు, మంచి డైమెన్షన్స్, రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాటు మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ ప్లాట్కు సంబంధించి ఎవ్రీథింగ్, అన్ని విషయాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్గా మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ వివరాలకు అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కండి, మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఈ హౌస్ కన్స్ట్రక్షన్స్ కి ఎగ్జాక్ట్ గా ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్డు ఉంటుంది. మనకి ఇదిగోండి ఇంటి పక్కన ప్లాట్ అనమాట. ఇంటికి పక్కన ప్లాటు ఇది వచ్చేసి మనకి ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది, లోపలికి డెప్త్ వచ్చేసరికి 41 ఉంటుంది. మొత్తం 136 గజాల ప్లాటు. ఈ ప్లాట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. మనకి ఈ ప్లాట్ కి దగ్గరలో డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మంచిగా హైవేకి కేవలం 1.5 కిలోమీటర్ దూరంలోనే మనకి ప్లాట్ అయితే అవైలబుల్లో ఉంది. మనకి మెయిన్ రోడ్డుకి, సాగర్ హైవేకి. ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి అండర్ తుర్కేంజల్ మున్సిపాలిటీలో మనకి కమ్మగూడెంలో ఈ ప్లాట్ అయితే అవైలబుల్లో ఉంది. ఈ ప్లాట్ నుండి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసరికి కేవలం ఒక 2.5 to 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. చూస్తున్నారుగా, ఈ ప్లాట్ కి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ల్యాండ్ ఉంటుంది. ల్యాండ్ కి తర్వాత వచ్చేసి మళ్ళీ మొత్తం విల్లా ప్రాజెక్ట్ అండ్ హౌసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మంచి లొకేషను. మనకి తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోని అనుకున్నా, లేదంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాట్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి గజం 33,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. మీరు కనుక ఈ ప్లాట్ విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను, తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది. ఈ ప్లాట్ నుండి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం ఒక 12 కిలోమీటర్స్ దూరంలోనే మనకు అయితే అవైలబుల్లో ఉంది. సాగర్ హైవే వచ్చేసరికి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ, అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అలాగే ఏరోస్పేస్, అలాగే మనకి యాన్కాన్ లాజిస్టిక్ పార్క్, ఇలాగా పెద్ద పెద్ద కంపెనీలన్నీ మనకి ప్లాట్ నుండి కేవలం ఒక 10 minutes లో అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ ప్లాట్ కి సరౌండింగ్స్ లో చూస్తున్నారుగా, మంచిగా అపార్ట్మెంట్స్ అండ్ ఇండివిజువల్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. మంచిగా రెసిడెన్షియల్ ఏరియా. ఇప్పుడిప్పుడు మనకి హౌస్ కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మనకి ఒక 10 to 15 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. మనకి అలాగే ఈ ప్లాట్ కి పక్కనే మనకి ఇంకొక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మంచిగా ఇల్లు కట్టుకొని ఉండడానికి తక్కువ ధరలో చూస్తున్న వాళ్ళకి మంచి డైమెన్షన్స్ తోటి 136 గజాల ప్లాటు. మీకు ఈ ప్లాట్ విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. దగ్గరుండి మేమే సైట్ చూపిస్తాము, నచ్చితే ఓనర్ తోటి అయితే మాట్లాడిపిస్తాము. అలాగే మీదేదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా, ప్రమోషన్ చేయాలనుకున్నా మనం ప్రమోషన్కి అయితే తక్కువ ధరలోనే చేస్తాము. సేల్ చేయాలనుకుంటే యాజ్ పర్ మార్కెట్ ప్రకారంగా కమిషన్ తీసుకొని అయితే మనం మార్కెటింగ్ చేసుకుంటాము. ఈ కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మనకి కాల్ చేయండి. మిగిలిన ఏ వివరాల కోసమైనా తప్పకుండా మంచి మంచి ప్రాపర్టీస్ కూడా సజెషన్ చేస్తుంటాను. ఇది అండర్ తుర్కేంజల్ మున్సిపాలిటీలో కమ్మగూడెంలో ఉంటుంది. మంచిగా విజయవాడ హైవేకి, సాగర్ హైవేకి మంచిగా దగ్గరలో, అటుకు వెళ్ళేదానికి ఇటుకు వెళ్ళేదానికి కనెక్టివిటీ అయితే ఉంటుంది. మంచి లొకేషన్లో. ఇది వచ్చేసరికి మనకి గవర్నమెంట్ వచ్చేసి మనకి జిహెచ్ఎంసి పరిధిలోకి అయితే వెళ్ళిపోయింది. ఏరియా అవుటర్ రింగ్ రోడ్ వరకు మనకి ఆల్రెడీ నోటీస్ కూడా వచ్చేసింది. మనకి విత్ ఇన్ 1.5 year లో మనకి ఇది జిహెచ్ఎంసీలో కూడా మెర్జ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి మనకి ఎల్ఆర్ఎస్ టోకెన్ పేమెంట్ అయితే చేశారు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇక ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్న నెంబర్ అయితే కాల్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.